ప్రజెంట్ మనం పావగడలో ఉన్నాం. ఈ పావగడ కర్ణాటకలోని తుమ్కూరు జిల్లాలో ఉంది. పావగడ తాలూకా కూడా ఇది ఆంధ్ర సరిహద్దుగా ఉంది. ఇక్కడ ఎక్కువ తెలుగు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ శనేశ్వర ఆలయం చాలా ప్రసిద్ధిగాంచినది. ఇక్కడ భక్తులు ఏమి కోరుకుంటే అది నెరవేరుతుందని ప్రగాఢ నమ్మకం. ఈ టెంపుల్ వృత్తాకారంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ శనేశ్వరుని దేవునికి పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ దొరుకును. అదేవిధంగా ఇక్కడ పూజలు నిర్వహిస్తే శని దోషాలు పోతాయని ప్రజల నమ్మకం. కాబట్టి చాలా మంది ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇది బెంగళూరు నుండి 158 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆంధ్రాకి సరిహద్దుగా ఉండడం వల్ల బెంగళూరు నుండి ఆంధ్రాలో ఎంటర్ అయి పావగడలోకి బస్సెస్ వస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి, చూద్దామండి. చాలా బాగుంటుంది టెంపుల్, చూడడానికి చాలా అందంగా తీర్చిదిద్దారండి. మనం లోపలికి వెళ్తే ఎంతో ప్రశాంతత అనిపిస్తుంది. చాలా బాగా టెంపుల్ని తీర్చిదిద్దారండి. చాలామంది భక్తాదులు ఇక్కడ శనివారం నాడు వచ్చి పూజలు నిర్వహిస్తుంటారు. చాలా రద్దీగా ఉంటుంది ఇక్కడ శనివారం నాడు. ఓకే, ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ ఈ టోకన్లు ఇస్తుంటారు. ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించడానికి ఈ టోకన్లు ఇస్తారండి. ప్రత్యేక పూజలు, తైలాభిషేకం ఇలాంటివి చేయించవచ్చు. మనం ఇక్కడ అన్ని లిస్ట్ వేయింటారు. ఆ లిస్ట్ని బట్టి మీరు ఏది కావాలంటే అది చేయించవచ్చు. ఇక్కడ పూజలు నిర్వహిస్తే శని దోషాలతో బాధపడుతున్న వాళ్ళకి విముక్తి కలుగుతుంది అనేది ఇక్కడ చాలా నమ్మకం అండి. ఆర్థికంగా కానీ, రోగ బాధపడుతున్న వాళ్ళు కానీ వీళ్ళందరూ ఏది అనుకుంటే నెరవేరుతుంది అనేది ప్రగాఢ నమ్మకం ఇక్కడ భక్తులకి. చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు. చూడండి చాలా బాగా డిజైన్ చేశారు. లోపలికి వెళ్దాం పదండి, ఇంకా చాలా బాగుంటుంది చూద్దాం. ఇది పైన డిజైన్ చేశారు, ఆర్ట్ చాలా బాగా కలర్స్ వేయడం జరిగింది. ఈ విగ్రహాలలాగా ఇక్కడ పైన గోడల పైన ఇలా ఉంటుందండి. లోపలికి వెళ్దాం పండి. చాలా బాగా స్తంభాలన్నీ బంగారుతో చేయించినట్టు మనకి అనిపిస్తుందండి. చూద్దాం పదండి. చూడండి చాలా బాగా కనిపిస్తుంది దండి. ఇక్కడ పైన నవగ్రహాలు ఉంటాయి. ఫస్ట్ సూర్యదేవుడు, అటు సైడ్ బ్యాక్ సైడ్ మిర్రర్లో కనిపిస్తుంది శనిదేవ. ఇక్కడ సూర్యదేవ, బ్యాక్ సైడ్ శనిదేవ ఉంటారు. ఇక్కడ పూజలు నిర్వహిస్తుంటారు. చూడండి, ఈ స్తంభాలన్నీ బంగారుతో చేయించినట్టు మనకి అనిపిస్తుంది. బంగారు రేఖ ఉన్నట్టు ఉంటుంది. చాలా ఇది ఇక్కడ శని మహాత్మ విగ్రహం ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు పూజలు చేస్తుంటారు. ప్రత్యేక పూజ కావాలంటే టోకన్ తీసుకుని బ్యాక్ సైడ్ వెళ్ళాలండి. అక్కడ మనం చేసిన బ్యాక్ సైడ్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, అంత స్తంభాలని ఎంత చిత్రీకరించారంతాను. చూడండి ఎంత బాగా చేశారు. చాలా పైన కూడా ఆర్ట్ వేశారండి. చూడడానికి చూడముచ్చటగా ఉంది అంతాను. చాలా బాగా చేశారు. చాలా బాగుంది టెంపుల్. ఇక్కడ పక్కన సీతలమ్మవారు ఉంటుందండి. ఇక్కడ సీతలమ్మవారు పూజ చేయిస్తే పెళ్ళి కాని వారికి ఖచ్చితంగా పెళ్ళి జరుగుతుందని ఇక్కడ ప్రజల ప్రగాఢ నమ్మకం. ఇక్కడ తాళీ పూజ అని చేస్తారంట. ఈ తాళీ పూజ శుక్రవారం నాడు చేస్తే చాలా మంచిదని చెప్తుంటారు. పెళ్ళి కాని వారికి ఖచ్చితంగా పెళ్ళి జరుగుతుంది అనేది ఇక్కడ ప్రజల యొక్క ప్రగాఢ నమ్మకం. చాలామంది ఇక్కడికి వచ్చి ప్రజలు తాళీ పూజను చేయిస్తుంటారు. ఆ తాళీ పూజ చేస్తే ఖచ్చితంగా పెళ్లి జరుగుతుందని ప్రగాఢ నమ్మకం అండి. చూడండి స్తంభాలు ఎంత డిజైన్ చేశారు. చాలా బాగా డిజైన్ చేశారు. ఎంత బాగా చేశారు, ఎంత నీట్గా చాలా ఇదిగా చేశారు. చూడముచ్చటగా ఉంటుంది టెంపుల్. ఇంకా చూద్దాం. ఇంకా బ్యాక్ సైడ్ వెళ్తే అక్కడ మనకి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఎంతో బాగా ఉంటుంది టెంపుల్ చూడడానికి. ఇక్కడ ప్రజలు
చాలా భక్తాదులు వస్తుంటారు. శనివారం నాడైతే చాలామంది వస్తుంటారు. ఇక్కడ అన్నదానం ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు అన్నదానం ఉంటుంది. టెంపుల్కి పక్కన కొంత దూరంలో అన్నదాన సత్రం ఏర్పాటు చేయబడి ఉంటుందండి. దాన్ని శని మహాత్మ ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తుంటారు. చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్ అండి పావుగడ. ఇక్కడ నంబర్ ఆఫ్ బస్సెస్ బెంగళూరు నుండి ఉంటాయి. ఎప్పుడు అయినా కానీ బస్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా రైలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ట్రైన్ మార్గం. ఇప్పుడైతే బస్ కన్వెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది పావుగడని సెకండ్ బెంగళూరు అని కూడా పిలుస్తారండి. చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది. చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ గోడల పైన అంతా ఇట్లా బొమ్మల్ని నిర్మించారు చూడడానికి. ఇదండి మనం ఇలా వెళ్తే బ్యాక్ సైడ్ శ్రీ మహాత్మా దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ పైకి వెళ్ళాలి. టోకన్ తీసుకునేవాడు మాత్రమే అలా చేస్తారు. ఈ పైన అంతా ఆర్ట్ చాలా బాగా వేశారు చూడండి. చాలా బాగా ఆర్ట్ చేయడం జరిగింది. దాన్ని ఇలా పైకి వెళ్ళాలి. ఇలా పైకి వెళ్తే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ చూద్దాం రండి. ఇదండి ఇక్కడ కనిపిస్తుంది శనిదేవ విగ్రహం. ఇదండి బ్యాక్ సైడ్. ఇక్కడేనండి పూజలు చేసేది, ప్రత్యేక పూజలు. ఇక్కడ తైలాభిషేకం ఇలాంటి పూజలు చాలా నిర్వహిస్తుంటారు. దానికి టోకన్స్ ఉంటాయి. ఆ టోకన్స్ తీసుకొని మనం ఇక్కడికి వెళ్తే ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారండి. ఇదండి శని మహాత్మ దేవుణ్ణి ఇక్కడ ప్రత్యేకంగా తైలాభిషేకం చేయడం ఇలాంటివన్నీ ఉంటాయండి. దానికి కొంత టోకన్ ఉంటారు. మనం ఆ టోకన్ తీసుకొని మనం టోకన్ ఉన్న వాళ్ళు మాత్రమే పైకి పంపిస్తారండి. పైన మనం కూర్చొని ప్రత్యేక పూజలు నిర్వహించవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.